కొన్ని దినముగా నా ప్రభు అయినా ప్రార్థన చేసి నిరీక్షించిన రీతిగా నా ప్రభు అయినా ఈ యొక్క సమయంలో నా ప్రభు అని యొక్క సాయంకాల సమయంలో యొక్క గృహంలో చేరిన నా ప్రభు అయినా నిన్ను స్థించడానికి ఘనపరచడానికి మీరు మాకు అనుగ్రహించిన ఇటు గొప్ప రక్షణ పెట్టినైనా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్న మా తండ్రి. కృపరాకు నా ప్రభు యొక్క సత్యం మనకిచ్చిన కుమార్తె నా ప్రభు అయినా అన్నప్రాసన నా ప్రభు అయిన పేరు నామకరణం చేయవలసిందిగా నా ప్రభు అయినా ఈ యొక్క సమయంలో నా ప్రభు అయినా కృతజ్ఞత కొడుకు నా ప్రభు అయినా ఏర్పాటు చేస్తుండగా నా ప్రభు అయినా ఈ యొక్క కొడుకులు నా ప్రభు అని మీరే ఉండి మహిమ పొందుకు కూడా ప్రార్థన చేస్తున్నాం మా దేవ. వాతావరణం అనుకూలతపరచుండైనా అదిగో నా ప్రభు అయినా రావాల్సిన వీళ్ళు ఉన్నారు. సకాలంలో నా ప్రభు అయినా రావడానికి నీ యొక్క కృపను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. పాటలు పాడబోచుండగా నా ప్రభు అయినా చక్కని స్వరము దయచేయండి. దైవజులు నా ప్రభు అని నంద్యాల నుంచి నా ప్రభు అయినా మా మధ్యకు మీరు నడిపించిన విధానం పెట్టినా నీకు మరోసారి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. మీ దాసం ద్వారా నా ప్రభు అయినా కావాల్సిన మాటలు నాయన మీరే వినిపించడం ప్రార్థన చేస్తున్నాం మా దేవ. అందును పెట్టినా నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం మా తండ్రి. ఈ యొక్క సమయంలో నా ప్రభు అయినా కూడిక ప్రారంభం చేయవచ్చుండగా నా ప్రభు అయినా ప్రారంభం నుంచి ముగింపు అంతవరకు నా ప్రభు అని నీ యొక్క కృపాసన్నిధి మా మధ్య ఉంచమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. స్తుతి కీర్తన పాడుకుందాం. శ్రీకరమౌ పావనం దివ్య ప్రేమమయము శాంతి సమత సమాధాన సత్యమయము సహస సద్భావ వినయ విజ్ఞాన పదము మహిత సర్వోన్నతము నిత్యమంగళం విష్ణురహిత బౌదాఖ్య వినతి సుమము కీర్తనము చేతు తొలదోత క్రీస్తు దేవా కీర్తనము చేతు తొలదోత క్రీస్తు దేవా. స్తుతించదను నిన్ను నేను మనసారా భజించదను నేను నిన్ను దినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్తించదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తముని కర్తించదను స్తుతించదను. పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమించే మిత్రుడవు పూజార్హుడవు పవిత్రుడవు పాపిని క్షమించే మిత్రుడవు పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభు పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభు స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను
స్తుతించెదను నేను నిన్ను దినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీకర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీకర్పించెదను స్తుతించెదను కరములు గల దేవా కరుణ చూపి కనికరించు కృపాకని కరములు గల దేవా కరుణ చూపి కనికరించు కంటిరే పావలే కాపాడు కడవరకు కంటిరే పవలే కాపాడు కడవరకు స్తుతించెదను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినము శక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయా సర్వశక్తి గల మా ప్రభువా సజీవ సాక్షిగా చేయుమయా స్థిరపరసిమో బలపరచు సదానికి స్తోత్రాలకు స్థిరపరసిమో బలపరచు సదానికి స్తోత్రాలను నిన్ను నేను మనసారా భజించెదను నేను నిన్ను దినము స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీకర్పించెదను స్తోత్రార్హుడవు నీవే ప్రభు సమస్తము నీకర్పించెదను స్తుతించెదను దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో కోర్స్ ఒక కీర్తన పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను స్తుతియాడేదా హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను స్తుతియాడేదా అన్ని వేళలయందున నిన్ను
పూజించి కీర్తించును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తించును ప్రభువా నేను కొనియాడెదా ప్రభువా నిన్ను నేను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే నమ్మకమైన దేవా నన్ను కాపాడు వాడవు నీవే ప్రభువా నిన్ను నేను కొనియాడెదా ప్రభువా నిన్ను నేను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా శత్రువులను పడద్రోయువాడవు నీవే నాదు శత్రువులను పడద్రోయువాడవు నీవే మహాసమర్థుండవు రక్షణ శృంగం నీవే మహాసమర్థుండవు రక్షణ శృంగము నీవే ప్రభువా నిన్ను నేను కొనియాడెదా ప్రభువా నిన్ను నేను కొనియాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలుగును ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కలుగును ప్రభువా నీ వెలుగుంది నా జీవపు జ్యోతివి నీవే ప్రభువా నీ వెలుగుంది నా జీవపు జ్యోతివి నీవే ప్రభువా నిన్ను నేను కొనియాడెదా ప్రభువా నిన్ను
నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. భయమును పారాద్రోలి అభయము నీచితివే, భయమును పారాద్రోలి అభయము నీచితివే. ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుతుంటివి, ఎబెనేజర్ నీవై ప్రభు నన్ను సంరక్షించుతుంటివి. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, నీ కొరకే జీవింతును, నా జీవపు దాతవు నీవే, నీ కొరకే జీవింతును, నా జీవపు దాతవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, నిన్ను కొనియాడేదా. యాత్రలో ఏమి సంభవించెను, ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించెను, మహిమానికే ఓ ప్రభు, ఇదియే నాది నా ప్రార్థన, మహిమానికే ఓ ప్రభు, ఇదియే నాది నా ప్రార్థన. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా, ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా.
నిన్ను కొనియాడెదా అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును ప్రభువా నిన్ను నేను కొనియాడెదా ప్రభువా నిన్ను నేను కొనియాడెదా హల్లెలూయా పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదా మరో కీర్తన పడుకుందాం. పెద్ద పాటల పుస్తకం నుంచి 375వ కీర్తన తల్లిలా లాలించు అనే కీర్తన పడుకుందాం. తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును భుజిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును శంక పెట్టుకొని కాపాడును యేసయ్యా లాలించును తండ్రిలా ప్రేమించును తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను నీ పాదము తొట్టిల్లనీయను నేను నిన్ను కాపాడేవాడు కొనుగడు నిధులము అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును తల్లిలా లాలించును తల్లిలా ప్రేమించును
పర్వతాలు తొలగవచ్చు, దత్తరిల్ల మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగను, పర్వతాలు తొలగవచ్చు, దత్తరిల్ల మెట్టెలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీకు భారమంత మోసి నాకు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్య తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, సంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తల్లిలా ప్రేమించును. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, ఆప్తులైన వారే హాని చేయ చూసిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే, చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా.
చూపే శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపే శక్తి దార పోసిన నష్టమే మిగులుచుండినా శాపము బాపే నీవు నాకుండే శాపము బాపే నీవు నాకుండే చాలు వేసయ్యా చాలు వేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేసయ్యా కాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుండే సాయము చేసే నీవు నాకుండే చాలు వేసయ్యా చాలు వేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేసయ్యా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు వేసయ్యా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేమి కోరుకోనయా ఇంకేమి కోరుకోనయా నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా ఎడబైంది కృపనికి పడుకుందాం. ఆయని నీ కృపా అన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా అన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా
శోకపులో ఎలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపులో ఎలలో కష్టాల కడగళ్ళలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవా మా కష్టాల కడలిని దాటించితి కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా శ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాశలాల జడిలో సడలితి శ్వాసములో శ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాశలాల జడిలో సడలితి శ్వాసములో దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితి దీర్ఘ శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితని సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకొని నిరాశ చెందితని భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు ఈ అనుభవాలతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి ఎడబాయని నీ కృపా
నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా. మన మధ్యలో కొన్నేళ్ళని ఉన్నారు, వారు వచ్చి కీర్తనలో మనకు నడిపిస్తారు. మన దగ్గర ఉన్నటువంటి ప్రతుల నుంచి 2011 సంవత్సరమున నరసరావుపేట పెన్యూలు ప్రార్థనా మందిరానికి వేయబడిన సభలకు వేయబడిన ప్రతుల్లో నుంచి 3వ కీర్తన పాడుతా ఉన్నాను. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతును యేసయ్యా. యేసయ్యా ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే నిన్నే స్తుతింతు యేసయ్యా. బాధలలో మంచి
మంచి బంధువువైనావు, వ్యాధులలో పరమ వైద్యుడవైనావు. బాధలలో మంచి బంధువువైనావు, వేదనలో పరమ వైద్యుడవైనావు. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. చీకటి బ్రతుకులో దీపము నీవై, పాపములన్నీయు కడిగిన దేవా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడెదా. నా హృదిలో ఉదయించిన నీతి సూర్యుడా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతు యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతు యేసయ్యా. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్టమైన ప్రేమ చూపి స్నేహితుడైనావు. శోధనలో సొంత రక్షకుడైనావు, శ్రేష్టమైన ప్రేమ చూపి స్నేహితుడైనావు. హృదయ వేదన తొలగించినావు, క్షేమముతో నడిపించినావు. హృదయ వేదన తొలగించినావు, క్షేమముతో నడిపించినావు. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడెదా. నా కోసం భువికొచ్చిన దైవ మానవా, నే బ్రతుకు దినములన్నీ నిన్ను వేడెదా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతు యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతు యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతు యేసయ్యా. ఎన్నో ఎన్నో మేలులు చేసావయ్యా, నిన్నే స్తుతింతు యేసయ్యా. క్రైస్తవ సునాదాలనే ఈ కీర్తనల పుస్తకం నుంచి 146వ కీర్తన వాడుకుందాం. చివరిగా 146వ కీర్తన. ఊహింపలేని
మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. పలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను, వర్ణింపగలనా నీ కార్యములను, వివరింపగలనా నీ మేలులను. పలేని మేలులతో నింపిన యేసయ్యా, నీకు నా వందనం. పలేని మేలులతో నా తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. పలేని మేలులతో నింపిన యేసయ్యా, నీకు నా వందనం. పలేని దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువ
విలువనిచ్చినావు. దీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. నీ కృపతో నన్ను ఆదరించినావు. నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. పలేని మేలులతో నింపిన యేసయ్యా నీకు నా వందనం. పలేని ప్రాణమాన అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమాన అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. పలేని మేలులతో నింపిన యేసయ్యా నీకు నా వందనం. పలేని వచ్చేవారికి కొంచెం దారి ఇవ్వండి, కొంచెం లేకపోతే ముందుకు సర్దుకోండి. ముందుగా సర్దుకోండి, కొంచెం దారి ఇవ్వండి. లోకయాత్రలో లోక పయనంలో కరుణతో మమ్మును కాపాడుచున్నావు. లోకయాత్రలో లోక పయనంలో కరుణతో మమ్మును కాపాడుచున్నావు. లోకమందునా అద్భుతాలు చేసితివే నా యేసయ్యా నీకు నా వందనం. లోకమందునా అద్భుతాలు చేసితివే నా యేసయ్యా నీకు నా వందనం.
పలేని మేలులతో నింపిన యేసయ్యా నీకు నా వందనం పగలలా నీ కార్యములను వివరింపగలలా నీ మేలులను వర్ణింపగలలా నీ కార్యములను వివరింపగలనా నీ మేలులను పలేని మేలులతో నింపిన యేసయ్యా నీకు నా వందనం పలేని. దేవుని నామంలో చేరవచ్చిన సంఘం అంతటికి బంధుమిత్రులకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మనందరం కూడా మరి కొంత సమయాన్ని గడిపాం. తిరిగా ఈ సందర్భానికి సంబంధించి వాక్య పరిచర్య చేయటానికి నంద్యాల నుంచి దైవజనులు మన మధ్యలో ఉన్నారు. వారి ప్రయాణంలో దేవుడు వారికి తోడుగా ఉండి నడిపించినందుకై సంఘపక్షంగా దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వారు వాక్యాన్ని ఉపదేశించడానికి ముందుగా సభాధ్యక్షులుగా మరి ఈ కూడిక విషయంలో అమ్మా నిశ్శబ్దంగా ఉండండి, ఎవరు మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండాలి. శోభిత అనేటువంటి చిన్న పిల్ల దేవుని కృపను బట్టి ఇంతకాలం మరి తల్లి గర్భంలో 9 మాసాలు దేవుని కృపను పొందినటువంటిదై ఈ లోకంలో ప్రవేశించింది. యెహెజ్కేలు గ్రంథంలో మనిషి యొక్క పుట్టుకను గురించి ఒక సత్యాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. 16వ అధ్యాయంలో నేను బ్రతుకు అంటే నువ్వు బ్రతికావు అని అంటాడు. మొట్టమొదట దర్శించినటువంటి వాడు నేనే అంటాడు. ఆయన వృద్ధిలోనికి తేగానే ఫలిస్తూ ఉంది. అలాగే మరి తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చింది లగాయతు దాదాపు 6 నెలల అంతేగా 6 నెలల పాటుగా క్రొత్త వాతావరణంలో ఈ ఊపిరి పీల్చుకునేటువంటిది కానీ మరి ప్రతిదీ ఎంతో ఒత్తిడితో కూడుకున్నటువంటి వాతావరణంలో దేవుని కృపను పొందినటువంటిదై మరి పాలు విడిచేటువంటి సమయానికి దగ్గరైంది. పాలు విడిచేటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ మరి సహోదరులు చిన్న గారు వారికి మనవరాలను బట్టి సంఘమంతటిని ఆహ్వానించాడు. దీంట్లో ఉన్న మరొక సత్యం కూడా ఏంటంటే, అబ్రహాము ఇసాకు పుట్టినప్పుడు ఆయన పాలు విడిచేటువంటి సమయంలో గొప్ప విందు చేశాడంట. ఆదికాండం 21వ అధ్యాయంలో 8వ వచనంలో కనపడతా ఉంటుంది ఆ మాట. కారణం ఏమిటి అంటే, ఇది దేవుని యొక్క కృప. దేవుని స్తుతించబద్దులమై ఉంటున్నాం. తల్లి గర్భంలో ఉన్నటువంటి సమయంలో ఈ దినాల్లో మనం గమనించినట్లయితే ఎంతో కష్టంగా ఉంది ప్రసవం అనేటువంటిది. లోపలే మందులు ఇస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితి అంతటినీ తప్పించినటువంటి దేవుడు, భూమి మీద పడగానే దర్శించినటువంటి దేవుడు, అభివృద్ధిలోనికి తెచ్చినటువంటి దేవుణ్ణి మనం మర్చిపోకుండా స్తుతించటం అనేటువంటిది చాలా గొప్ప అనుభవంతో కూడినటువంటి విధానం. క్రైస్తవులుగా మనం దీన్ని ఆచరించటం ఎంతైనా ఆశీర్వాదకరమైనటువంటిదే.
అదే సమయంలో క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే, శోభిత అనేటువంటి పదానికి అర్థం ఏమిటంటే ప్రకాశమానమైనటువంటిది, అంటే అందమైనటువంటిది అనేటువంటి అర్థం వస్తూ ఉంటుంది. పేరు అందంగా పెట్టుకున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాలతో ఎదుగుతుంది అనుకుంటున్నాం. కానీ నేనైతే డైరెక్ట్గా చెప్తాను, మీరేం బాధపడబాకండి. ప్రతి ఇంట్లో కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం, ఆ బొట్లు అనేటువంటి వ్యక్తం ఉంటే బాగుంటుంది. అసలు పేరులోనే అందం ఉంటే ఆ బొట్లు చేసి ఆ ముఖాన్ని పాడు చేశారు. కాబట్టి బైబిల్ని మనం నమ్మినటువంటి తర్వాత లోకంలో ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టాలి. అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో అసలు మారు మనసు అంటే ఏంటో చెప్పాడు ఒకటే మాటలో. ఏమిటంటే అన్నిటినీ విడిచిపెట్టాలి, అన్నిటినీ విడిచిపెట్టాలి, పాత వాటిని విడిచిపెట్టాలి. ఇక వాటిలో మనం ఉండకూడదు. దాంట్లో ఉన్నటువంటి సత్యం అసత్యం ఇవన్నీ మనకు అనవసరం. ఇది పాత జీవితం. కాబట్టి మనందరం కూడా క్రైస్తవులుగా మన యొక్క యాత్రను కొనసాగించి, ఇందాక పాటలో ఉంది పరలోక యాత్ర. ఈ లోక యాత్రలో పరలోక పయనంలో అని అంటాడు. ఈ లోకంలో యాత్ర మనది, మన యాత్ర ముగింపు పరలోకం. ఈ సత్యాన్ని మనం గమనించి పరలోకానికి వెళ్ళాలి అని అంటే దేవుడు మనకు నిర్దేశించినటువంటి రీతిలో నడుచుకోవాలి. దేవుడే మనకు ప్రకాశమానమై ఉంటే మరొక అందానికి మనం తావు ఇవ్వకూడదు. మన అందమంతా దేవుడే. కాబట్టి మన పిల్లలను పెంచేటువంటి విషయంలో కానీ, మన పిల్లలను సిద్ధపరిచేటువంటి విషయంలో కానీ దేవుడు మనకు మాదిరిగా కనపడుతూ ఉండాలి. ఆ రీతిగా మరి ఆ చిన్న బిడ్డను ఆహారం తినిపించడానికి తీసుకొని వచ్చేటప్పుడు అవేమి లేకుండా స్వచ్ఛంగా తీసుకొని రావాలని తల్లిదండ్రులకు నేను విజ్ఞాపన చేస్తూ మరి మనం కార్యక్రమంలోకి వెళదాం. మన మధ్యలో చింతలపాలెం నుంచి సంఘ పెద్దలుగా ఉన్న నెహెమ్యా ప్రార్థనలో నడిపిస్తారు. ఆ తర్వాత మన దైవజనులు మనకు వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలోచించాలి, ఎవరు మాట్లాడకుండా అటు ఇటు తిరగకుండా నడుచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థన. మహాగణుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభు, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ అపారమైన